Hello everyone. Today I will teach obligations and compulsory duties with modal verbs in English as well as in Telugu with different examples. I will thoroughly explain example 1. With the help of example 1, you will practice remaining all examples. ఈరోజు అప్లికేషన్స్ కంపల్సరీ డ్యూటీస్ మోడల్ వెర్బ్స్తో ఎలా మాట్లాడాలి అని డైలీ బేసిస్ మీద అనేది ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, యు మస్ట్ స్పీక్. నువ్వు తప్పక మాట్లాడాలి. యూ అనేది సబ్జెక్టు, మస్ట్ అనేది మోడల్ వెర్బ్. మస్ట్ అనేది నెసెసిటీ, పాసిబిలిటీ గురించి తెలియజేస్తుంది. స్పీక్ అనేది మెయిన్ వెర్బ్. యూ మస్ట్ స్పీక్, నువ్వు తప్పక మాట్లాడాలి. మస్ట్ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే క్రిటికల్గా ఉన్నప్పుడు, సీరియస్ అయినప్పుడు, అర్జెంట్ అయినప్పుడు మస్ట్ అనే మోడల్ వెర్బ్ని యూజ్ చేయాలి. అదే యూ షుడ్ స్పీక్ అంటే నువ్వు తప్పక మాట్లాడాలి. అది ఎప్పుడు మాట్లాడాలంటే డ్యూటీస్, బాధ్యతలు ఉన్నప్పుడు షుడ్ యూజ్ చేయాలి. యూ అనేది సబ్జెక్ట్, షుడ్ అనేది మోడల్ వెర్బ్. ఇది కూడా పాసిబిలిటీ గురించి, నెసెసిటీ గురించి తెలియజేస్తుంది. స్పీక్ అనేది మెయిన్ వెర్బ్. నువ్వు తప్పక మాట్లాడాలి. యూ హ్యావ్ టు స్పీక్, డైలీ రొటీన్ యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు యూ హ్యావ్ టు అనే మోడల్ వెర్బ్ని ఉపయోగించాలి. నువ్వు మాట్లాడాలి. అదే ఆట్ టు, ఎవరో డిమాండ్ చేయరు, అది అప్లికేషన్, మన బాధ్యత. అలాంటి సిచ్యువేషన్లో ఆట్ టు ఉపయోగించాలి. యూ హ్యావ్ టు స్పీక్, నువ్వు మాట్లాడాలి. ఆట్ టు అనేది కూడా మోడల్ వెర్బ్. ఇది నెసెసిటీ, పాసిబిలిటీ గురించి తెలియజేస్తుంది. ఈ నీడ్ టు స్పీక్, నీడ్ టు అనేది కూడా మోడల్ వెర్బ్. ఇది కూడా నెసెసిటీ, పాసిబిలిటీ గురించి తెలియజేస్తుంది. ఇది లైక్ ఏ అప్లికేషన్, డ్యూటీ, మన బాధ్యత గురించి తెలియజేస్తుంది. నువ్వు మాట్లాడాలి. యూ నీడ్ టు స్పీక్. నార్మల్గా మాట్లాడేటప్పుడు యూ ఆర్ టు స్పీక్ అనాలి. నార్మల్గా మాట్లాడేటప్పుడు యూ ఆర్ టు స్పీక్, నువ్వు మాట్లాడాలి. ఇక్కడ చూడండి, నోట్ సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ఆర్ షుడ్ ఆర్ హ్యావ్ టు ఆర్ హ్యాజ్ టు ఆర్ ఆట్ టు ఆర్ నీడ్ టు ఆర్ యామ్ టు ఆర్ ఈజ్ టు ఆర్ ఆర్ టు ప్లస్ బేస్ ఫామ్ ఈ1 ప్రజెంట్ టెన్స్ ప్లస్ దాని తర్వాత నౌన్ రావచ్చు, లేక ప్రపోజనల్ ఫేజ్ రావచ్చు, లేదా ఐఎన్జి ఫామ్ రావచ్చు, లేకుంటే అడ్వర్బ్ రావచ్చు. ఇక్కడ స్పీక్ అనేది ప్రజెంట్ టెన్స్ V1, స్పోక్ V2 పాస్ట్ టెన్స్, స్పోకెన్ V3 పాస్ట్ పార్టిసిపల్, స్పీకింగ్ ఐఎన్జి ఫామ్. అంటే V1, V2, V3, V4 అని టీచింగ్ కన్వీనియంట్ కోసం అట్లా నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే యూ ఉందో అక్కడ ఈతో ప్రాక్టీస్ చేయండి. హీ మస్ట్ స్పీక్, హీ షుడ్ స్పీక్, హీ హ్యాస్ టు స్పీక్, హీ ఆట్ టు స్పీక్, హీ నీడ్ టు స్పీక్, హీ ఈజ్ టు స్పీక్. స్పీక్ ప్లేస్లో గో అనే వెర్బ్ని ఉపయోగించి ప్రాక్టీస్ చేయండి. యూ మస్ట్ గో, యూ షుడ్ గో, యూ హ్యావ్ టు గో, యూ ఆట్ టు గో, యూ నీడ్ టు గో, యూ ఆర్ టు గో. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. మోడల్ వెర్బ్స్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలని చూద్దాము. యూజ్ ఇట్ టు షో నెసెసిటీ, పాసిబిలిటీ అనమాట. మస్ట్ క్రిటికల్గా, సీరియస్గా, అర్జెంట్గా ఉన్నప్పుడు ఉపయోగించాలి. షుడ్ అండ్ డ్యూటీస్ టైంలో ఉపయోగించాలి. హ్యావ్ టు, హ్యాస్ టుని డైలీ రొటీన్ యాక్షన్స్ మాట్లాడేటప్పుడు ఉపయోగించాలి. ఆట్ టు అని కూడా నో డిమాండ్ అనమాట, అప్లికేషన్స్, మన బాధ్యత గురించి బాధ్యత, అలాంటి సిచ్యువేషన్లో ఆట్ టు అని ఉపయోగించాలి. నీడ్ టు అని కూడా లైక్ అప్లికేషన్ అన్నమాట, డ్యూటీ, అలాంటి సిచ్యువేషన్లో నీడ్ టు అనేది ఉపయోగించాలి. ఈజ్ టు, ఆర్ టు, యామ్ టు అనేది నార్మల్గా మాట్లాడేటప్పుడు ఉపయోగించాలి. రైట్ యువర్ అండ్ అదర్స్ అప్లికేషన్స్ రీడ్ లౌడ్లీ. మీవి ఇతరుల అప్లికేషన్ గురించి రాసి ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ 2, వివేక్ మస్ట్ ప్రాక్టీస్, వివేక సాధన చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మస్ట్ కంపల్సరీగా చేయాలని దానికి మస్ట్ ఉపయోగించాలి. ఈ ఎగ్జాంపుల్ 3, హీ డాష్ రైట్ దిస్ లెటర్, హీ షుడ్ రైట్ దిస్ లెటర్, బాధ్యత, అతను ఈ లేఖ రాయాలి. ఈ షుడ్ రైట్ దిస్ లెటర్ అంటే తన బాధ్యత ప్రకారం రాయాలని. ఎగ్జాంపుల్ 4, రాజు స్టే ఎట్ బస్ స్టాప్, రాజు బస్ స్టాప్ దగ్గర ఉండాలి. మస్ట్ ఆర్ షుడ్ ఆర్ నీడ్ టు ఆర్ హ్యాజ్ టు, ఎనీవన్, రాజు హ్యాస్ టు స్టే ఎట్ బస్ స్టాప్. సిచ్యువేషన్ బట్టి ఏ మోడల్ వెర్బ్ ఉపయోగించాలో మనకు తెలియాలి. ఎగ్జాంపుల్ 5, విక్రాంత్ డాష్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, విక్రాంత్ సూచనలు పాటించాలి. విక్రాంత్ మస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. ఎగ్జాంపుల్ 6, మోహన్ డాష్ స్టాప్ ఈటింగ్ స్పైసీ ఫుడ్,
మోహన్ స్పైసీ ఫుడ్ తినడం మానేయాలి. మోహన్ మస్ట్ స్టాప్ ఈటింగ్ స్పైసీ ఫుడ్. మోహన్ స్పైసీ ఫుడ్ తినడం మానేయాలి. ఎగ్జాంపుల్ 7. రమ్య డాష్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. రమ్య మస్ట్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. రమ్య హ్యాస్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్. రమ్య ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాలి. ఎగ్జాంపుల్ 8. రామ్ డాష్ కంట్రోల్ హిజ్ మైండ్. రాము తన మనసును అదుపులో పెట్టుకోవాలి. రాము మస్ట్ కంట్రోల్ హిజ్ మైండ్. రాము తన మనసులో అదుపులో పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ 9. షీ డాష్ కుక్ కేర్ఫుల్లీ. షీ మస్ట్ కుక్ కేర్ఫుల్లీ. ఆమె జాగ్రత్తగా ఉడికించాలి. ఎగ్జాంపుల్ 10. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలీస్ డాష్ వర్క్ ప్రాపర్లీ. పోలీస్ మస్ట్ వర్క్ ప్రాపర్లీ. పోలీస్ సక్రమంగా పనిచేయాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే పైన నోట్ను గమనించి ఎక్కడ మస్ట్ ఎక్కడ షుడ్ మిగిలిన మోడల్ వెర్బ్స్ ఉపయోగించాలి అనేది తెలుసుకొని కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మీ ఓన్ సెంటెన్స్ రాసి ప్రాక్టీస్ చేస్తే ఫ్లో అనేది వస్తుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. వీడియో 49 నుంచి వీడియో 90 వరకు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు వీడియోస్ వస్తాయి. మీకు ఫర్దర్గా వీడియోస్ రావడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ కామెంట్ను ప్రొవైడ్ చేయండి.